హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజైతే నేను క్రాస్ కటింగ్ జాకెట్ ఎట్లా కత్తిరించుకోవాలనో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది. టేప్ లేకుండా చూపిస్తానమాట. ఇది వచ్చేసి జాకెట్ అయితే ఈ విధంగా పట్టుకోవాలి. మనకు లూజ్ తీసుకోవాలంటేను ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా మట్టేస్తే మనకు లూజ్ అనేది తెలుస్తుంది. లూజ్ ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇది లూజు కొంచెం అన్నమాట. ఇప్పుడు పొడవు అనేది తీసుకోవాలి. పొడవు మనము ఇక్కడ టాకా ఉంది కదా, ఈ టాకా కాడ నుంచి షోల్డర్ కాడికైతే తీసుకుంటాము. ఇదన్నమాట. ఈ విధంగా అయితే తీసుకుంటాము. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఒక 1/4 ఇంచు అట్లా. మామూలుగా కొత్త వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5 ఉంటుంది. 5 టేప్తో 5 పెట్టుకోండి. ఇక్కడైతే 2 పెట్టుకోండి, సరిపోతుంది. నేను అందాజుగా పెట్టేసాను, అది కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చి మెడ అన్నమాట. మెడ మధ్యలోకి దీన్ని తీసుకొని దీని మధ్యలోకి ఈ విధంగా అయితే పట్టుకుంటే మనకు మధ్యలో కరెక్ట్గా వస్తుంది. ఇదన్నమాట మనకు నెక్. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ సంఖ వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇంకా కొత్తగా కుట్టుతున్నారు కాబట్టి ఈ విధంగా పెట్టుకోండి. ఇటు తీసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి. ఇప్పుడు చూడండి ఒకసారి, మీరు షోల్డర్ కూడా బాగా కరెక్ట్గా సరిపోతుంది. ఈ పక్క కొంచెం ఖర్చులోకి, ఈ పక్క కొంచెం ఖర్చులోకి అన్నమాట. ఎవరైనా కానీ హెవీ లావు ఉంటే మనము 6 అట్లా పెట్టుకుంటాము. ఇప్పుడు వీళ్ళు లావు తక్కువ ఉండేటోళ్ళకైతే మనకు 5 అయితే సరిపోతుంది. ఇక్కడ 2 పెట్టుకున్నాం కదా, ఇక్కడ రౌండ్ కోసము 2.5. ఎక్కువ బ్రాడ్ కావాలన్న వాళ్ళకైతే 3 అయినా పెట్టుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ 2 పెట్టుకోండి, మీకు మెడలు అనేది జారిపోకుండా ఉంటాయి అన్నమాట. చేసేస్తాను. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనము క్రాస్గా అయితే పెట్టుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఇది చక్కని కటింగ్ కదా, ఈ చక్కని కటింగ్ని ఇట్టు తిప్పుదాము. ఇప్పుడు ఇది అయితే క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ క్రాస్గా అయింది కాబట్టి దీన్ని క్రాస్ కటింగ్ అంటాము. మనం మెడ ఎప్పుడైనా ఉక్సులు పట్టి కానించి చూసుకోవాలి. కాజాల పట్టి కానించి చూస్తే ఇది జారిపోతుంది అనమాట. అందుకని ఉక్సులు పట్టి కానించి చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే రౌండ్ తిప్పేసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి పెట్టేసుకుండి. ఇక్కడి నుంచి ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఈ ఉక్స్ ఇది ఉంది కదా షేప్ పట్టికి కిందికి పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు మడతకి అందుకు కావాలి కాబట్టి కొంచెము కిందికైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా కొలుచుకోవాలన్నమాట. కొత్తగా తెలుసుకునేటోళ్ళకైతే ఇదన్నమాట. మామూలుగా అయితే మేము కరెక్ట్గా కట్ చేసేస్తాము. కొత్తగా చూసి నేర్చుకునేటోళ్ళకి ఎందుకని క్లియర్గా చెప్తాను అనమాట. చూడండి, ఈ మధ్యలో ఈ టాకా ఉంది కదా, ఇట్ట పెట్టుకోవాలి. దీనికి కొంచెం కిందికి ఇడికి పెట్టుకుంటే మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి. అంతా కుట్టినాక ఒకసారి చూసుకోండి. అప్పుడు మీకు కొంచెము తక్కువ ఉంది, ఇంకొంచెం పెద్దగా రావాలన్నప్పుడు కొంచెం కిందికైనా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. కట్ చేసేసుకున్నాము. అయితే హ్యాండ్స్ చూడండి, ఈ విధంగా అయితే మట్టేసుకోవాలి. మనకి ఇది కొంచెం పొడవు అయితే పెట్టమన్నారనమాట. ఇది వచ్చేసి హెమ్మింగ్కి అనమాట. కొంచెం పొడవు పెట్టమన్నారు, ఒక 1/2 ఇంచు పొడవు. ఇది జాకెట్ పొడవు అన్నమాట. ఇది కుట్లలోకి ఒక 1/2 ఇంచు లూజ్ చూసుకున్నాము. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. విధంగా తీస్తున్నారు కాబట్టి కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే తీన అవసరం లేదు, మళ్ళీ అయినా కట్ చేసుకోవచ్చు. ఇట్లా తీస్తారనమాట. ఇదన్నమాట. ఇక్కడ వచ్చి ఒక కార్డ్ పెట్టేసి క్రాస్ అయితే తీసుకోవాలి.
ఇదన్నమాట క్రాస్. ఈడ కూడా ఒక టిక్ మార్క్ పెట్టుకుంటే మీకు ఏది ముందరది ఏది వెనకదైతే అర్థమైపోద్ది అన్నమాట. బెల్ట్, ఇది ఉక్స్ కాజాలు పట్టేది చూసుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు మనం పెట్టుకునే దాన్ని బట్టి. మనమంతా కుట్టేసుకున్నాక ఇవి మనం ఒక బెల్ట్ కుట్టాం కదా, కింద వేరే క్లాత్ వేసి స్టిఫ్గా కుట్టాం కదా, స్టిఫ్గా కుట్టినాక అప్పుడు మనము ఈ ఉక్సులు పట్టీని చూసుకోవాలి. అప్పుడు కుట్టేసినాక ఇక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు ఉంటుంది కదా, అప్పుడు ఇట్లా మార్క్ చేసుకొని ఇదైతే కట్ చేసేసుకుంటామంట. ఆ విధంగా కట్ చేసుకుంటే మీకు బాగా వస్తుంది. ఇదేనండి కట్టింగ్ అయితే. ఇంకా మామూలుగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఏదో ప్రకారం కట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి ముందర పార్ట్, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ముందర పార్ట్. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇవి వచ్చి హ్యాండ్స్, ఇవి వచ్చి షేప్ బెల్ట్ అన్నమాట. అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, కుట్టే విధానంలో ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. అక్క ఈ సంకలు హెచ్చులు తగ్గులు వస్తున్నాయి, ఏ విధంగా చేయాలి అని ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా నేనైతే క్లారిటీగా అయితే చెప్తానమాట. మీరు ఒకవేళ నాకు ఏదైనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ అయితే చేయండి, నేను అదైతే వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. బాయ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.